భయపడుతున్నావు? ఏ విషయంలో కృంగిపోతూ ఉన్నావు? ఎందుకు ఇలా జరుగుతుంది? మేము అనుకున్నది ఒకటి కదా, మేము ఎవరికి ఏ హాని చేయలేదు కదా, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఈ సమస్యలు, అందరూ బాగానే ఉన్నారు కదా, నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు మేలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. అన్యాయానికి ఆయన అప్పగించాడు. నీవు చేయాల్సిన పని ఏంటంటే నమ్మకంగా ప్రార్థన చేయి, ఆత్మలో ఎదిగి ప్రార్థన చేయి, ఆతురత కలిగి ప్రార్థన చేయి, పట్టు విడవక ప్రార్థన చేయి. ఆయన చేసే కార్యం కోసం ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయి. ధైర్యముగా ప్రార్థన చేయి. ఎక్కడ భయపడద్దు. సాతాను నీ మీద ఎన్ని చెప్పినా, ఇదిగో కరోనా వచ్చేసింది, అందరై చనిపోతారు, నువ్వు చనిపోతావని, అప్పటేమో కరోనా 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 అని చెప్పేశారు కదా అని మనం ఇక్కడ భయపడిపోవటం కాదు. కానీ ధైర్యం తెచ్చుకొని, సమయం లేదని తెలుసుకొని, రోషము కలిగి మరి ఎక్కువగా ఆసక్తిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. టైం లేదు మనకి, నిజమే, ఎప్పుడేమవుతుందో తెలీదు. అందుకోసమే మరి ఎక్కువగా భారము కలిగి ప్రార్థన చేయాలి. రేపు చేద్దాంలే అనుకోవడానికి కుదరదు. ఈరోజే దేవుడు మనకిచ్చిన ఈ అవకాశమును బట్టే ఖచ్చితంగా ప్రార్థన చేయి. నీకున్న సమస్త బంధకాల నుండి దేవాది దేవుడు విడిపిస్తాడు. అట్టి